కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక తర్వాత ప్రభాస్తో సలార్ సినిమా చేసి ఆడియన్స్కి మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్తో డ్రాగన్, ప్రభాస్తో సలార్ 2 సినిమా చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆ డైరెక్టర్స్ అంతా బ్యాడ్ డైరెక్టర్స్ అంటూ పలు కామెంట్స్ చేశారు. అసలేమైందంటే, అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో విద్యార్థుల కోసం అక్కినేని అమల ఇటీవల ఒక ప్రోగ్రాం నిర్వహించగా అందులో ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన ఆయన తన పాత ముచ్చట్లు, ఆలోచనలు పంచుకున్నారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, సినిమా చూడడం చాలా తేలికైన పని, కానీ సినిమాలు తెరకెక్కించడం ఎంత కష్టమో ఉగ్రం సినిమా షూటింగ్ అయిన తర్వాత నాకు తెలిసింది. వాస్తవానికి నా మొదటి సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందు అప్పటి వరకు సినిమాలు తీసిన డైరెక్టర్స్ అందరూ కూడా బ్యాడ్ డైరెక్టర్స్ అని అనుకునేవాణ్ణి. అందుకే ఇండస్ట్రీలో మార్పు మనమే తీసుకురావాలి అని అనుకునేవాణ్ణి. కానీ సినిమా మేకింగ్ ఎంత కష్టమో ఉగ్రం సినిమా కొంత భాగం చిత్రీకరణ పూర్తయ్యాకే నాకు అర్థమైంది. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమాను ఒక 10 మంది చూసినా చాలు అనిపించింది. ఎవరికైనా సరే ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. అది కావాలంటే ఖచ్చితంగా దర్శకుడు టీంలో పనిచేయాల్సిందే. అంతేకాని క్రియేటివిటీ ఆలోచనతో సినిమా చేస్తే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. నేను చేసిన తప్పుల నుండి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా నేను మొదటి సినిమా ఉగ్రంకి దర్శకత్వం వహించిన తర్వాత నాకు ఆ అనుభవం వచ్చింది. నా తదుపరి పాన్ ఇండియా సినిమా మేకింగ్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడింది అంటూ ప్రశాంత్ నీల్ చెప్పారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా అనుభవపూర్వకంగానే కష్టం విలువ తెలుస్తుంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ 1 అలాగే 2 సినిమాలు చూస్తే ఆయన ఇంప్రూవ్మెంట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే 1980 జూన్ 4న కర్ణాటకలో జన్మించిన ఆయన ఉగ్రం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 2014 నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన ఇప్పటి వరకు కేవలం కొన్ని సినిమాలు చేసినా ఆ సినిమాలతో భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక లిఖితారెడ్డి అనే ఆమెను వివాహం చేసుకున్న వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇకపోతే ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమాకి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్తో పాటు సైమా అవార్డు కూడా అందుకున్నారు. ఇక కేజీఎఫ్ 1 సినిమా కోసం ఫిలిం బీట్ అవార్డ్స్తో పాటు సిటీ సినీ అవార్డ్స్, జీ కన్నడ అవార్డ్, సైమా అవార్డు కూడా లభించింది.